పంపించడం జరుగుతుంది మీతో. అక్కడే వెంట. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం సార్కి నమస్కారములు. సార్, నా పేరు కొర్ర ధర్మరాజ్, ఈ గ్రామ వాస్తవ్యుడిని. సార్, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. కళలో కూడా ఊహించలేదు మిమ్మల్ని ఈ విధంగా చూస్తామని, మీరు మా గ్రామాన్ని గుర్తిస్తారని. నిజంగా ఈ మారుమూల ప్రాంతాన్ని మీరు నందిగారు నందిగారు సార్ ఎక్కడ ఇక్కడ సార్ ఇది నందిగారు సార్. సార్, మాకు ఓనూరు జంక్షన్ నుంచి ఈ గ్రామం వరకు మాకు 2.4 కిలోమీటర్లు మాకు రోడ్డు తారేసిచ్చారు. సంతోషం. అయితే స్టార్టింగ్ పాయింట్లో కూడా ఒక బిట్ ఉంది సార్, రోడ్ మీరు చూసి ఉంటారు. తర్వాత ఇక్కడ నుంచి 12 మైల్ వరకు మెయిన్ రోడ్ వరకు సార్, అక్కడ 3 కిలోమీటర్ దూరం. మేము పండించే పప్పు దినుసులు కావచ్చు, మేము పండించే పొలాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు సార్, మేము వంటలమాడి మార్కెట్లో మేము తీసుకెళ్తాం. అయితే తీసుకెళ్ళడానికి మాకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు రోడ్ లేదు సార్. కాలినడకన్నా నడుచుకుంటూ కావడం ఇటువైపు పోవాలి సార్. మాకు ఎక్కువ సీతాఫలం పండుతాయి సార్. సీతాఫలం కానీ, చింతపండు కానీ, ఇవన్నీ మేము వేసిన రోడ్లో పోదా? వేసిన రోడ్లో పోదు సార్, వంటలమాడి కింద ఉంది సార్. ఈ రోడ్డున పోతేనే వంటలమాడి ఉంటుంది సార్. అలాగే మా పిహెచ్సి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇలాగే వెళ్ళాలి సార్, ఈదులపాలెం. ఆ 12 మైళ్ళు ఈ దారిగానే వెళ్ళాలి సార్, ఈదులపాలెం సార్. ఈదులపాలెం ఇక్కడ నుంచి ఇంచుమించుగా 30 కిలోమీటర్ దగ్గర ఉంటాయి సార్. 25 సార్, 25 కిలోమీటర్లు ఉంటాయి సార్ ఖచ్చితంగా సార్. అదేవిధంగా ఇక్కడే సార్ అదేవిధంగా సార్ మాట్లాడొచ్చా సార్? అదేవిధంగా ఈ నందిగర్ రూటు చోడిపల్లి వరకు కూడా మాకు రోడ్ అవసరం ఉంది సార్. అక్కడ పంచాయతీ, మా వంటలోడు పంచాయతీ వెళ్ళాలి కావున, కాబట్టి మాకు ఇక్కడ నందిగర్ రూటు చోడిపల్లి కూడా 3 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. అదేవిధంగా మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేదు సార్. ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి ఓనూరు నడుచుకుంటూ వెళ్తూ చదువుతుంటారు సార్. ఇక్కడ టెంపరీగా ఒక వాలంటీర్ని పెట్టారు, ఒక 6 నెలల వరకు చెప్తున్నారు, ఒక 12 మంది పిల్లల్ని. అయితే సార్ నడుచుకుంటూ ఓనూరు వెళ్ళాలి సార్. అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ నుంచి ఇసుకల గొంతు వెళ్తున్నారు సార్, ఇంకో కొంతమంది ఇక్కడ నుంచి చోడిపల్లి వెళ్తున్నారు సార్. ఎందుకంటే నందిగారు అనేది 3 వీధులుగా ఉంది సార్. కాబట్టి మా గ్రామంలో కూడా ఒక గవర్నమెంట్ అంటే ఒక స్కూల్ని ప్రభుత్వం ద్వారా మాకు ఎన్ని కుటుంబాలు ఉంటాయి నందిగారు? 50 కుటుంబాలు సార్. కుటుంబంగా ఎంతమంది ఉంటారు కుటుంబంలో సార్? మొత్తం ఈ గ్రామంలో ఎంతమంది జనాభా? మొత్తం 200 చిల్లర ఉంటారు సార్. 213 సార్. అదేవిధంగా మాకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు సార్. ప్రస్తుతం ఒక మట్టి గోడ కట్టి అందులో రేకులు వేసుకొని అందులో పిల్లలకు పాటలు ఆటలు నేర్పిస్తున్నారు సార్. ప్రస్తుతం ఇది రోడ్డు పక్కనే ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మాకు కావాలి సార్. అలాగే మాకు సీసీ ర్యాంప్స్ కూడా లేవు సార్, వీధి రేపులు కూడా లేవు సార్ మాకు. కాబట్టి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మాకు గుర్తించి మా యొక్క సమస్యలను తీరుస్తారని మేము కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నాది కిండంగి. మరి లేని పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడో అమ్ముకున్న భూములు ఇప్పుడు మా తల్లిదండ్రి చచ్చిపోతే నాకు పెట్టేశారు.
కలెక్టర్ ఆఫీస్కి. పేరు కిండాంగి, పేరు సుశీల. ఏమీ లేదు ఆదాయం, చిన్న రేకులు ఇల్లు ఉంటున్నాను. భర్త దూరం అయిపోయి పెన్షన్ వస్తుంది కానీ అది చాలదు, 4,000 వస్తుంది. నాకు కొద్దిగా కిడ్నీ లాంటి ప్రాబ్లం ఉంది, కూలికి వెళ్ళలేకపోతున్నాను. చాలా బాధపడి ఇక్కడ అంత లేక పవన్ అన్నయ్య వస్తున్నాడంటే పరిగెట్టి వచ్చాను. నాకు ఈ అన్నయ్య అల్లుళ్ళు అందరు చనిపోయారు సార్, ఎవరు లేరు. 2 కోడళ్ళు, నేనున్నాను, భర్త కూడా లేదు. అలా కూలికి వెళ్ళాలంటే నాకు కొద్దిగా ఇలా కూలికి వెళ్ళి ఇలాగెళ్ళి ఏదైనా పని చేస్తుంటే ఇలా పడిపోతాను, తోసేస్తుంది. ఈ బుర్ర పని చేయట్లేదు నాకు. అదే ఏమన్నా ఆదాయం చూడండి సార్, పాకి తగ్గించినట్ట నాకు కూడా అన్నయ్య పవన్ అన్నయ్య ఏమన్నా దయసుడు. లేని పరిస్థితి, నాకు అల్లుడు లేదు, అన్నయ్య లేదు, ఆడపిల్లలే ఉన్నారు. చిన్న రేకుల ఇల్లులో ఉంటున్నాను నేను, కిండాంగి పాడేరు పక్క ఊర్లో మాది. నమస్కారం అన్నయ్య. నీ పేరు అన్నయ్య, చిన్నప్పుడు నుంచి బతుకుతున్నాను, నీ పేరు చెప్పుకొని బతుకుతాను నేను కూడా. చిన్న రేకుల ఇల్లు, ఆధార్ కార్డు కే సుశీల, కిండాంగి సుశీల. మాది తీయగడ్డ సార్, వనగపల్లి పంచాయతీ తీయగడ్డ విలేజ్ మాది. కూర్చోమ్మని. వనగపల్లి పంచాయతీ తీయగడ్డ మా విలేజ్ సార్. మాకు రోడ్డు లేదు, తాగడానికి మంచి నీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మురుగు నీళ్ళు తీయగడ్డ సార్. ఓనూరు నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందేమో సార్. కొండ మీద దిగాలి. డెలివరీ కేసుకైనా చాలా ఇబ్బంది సార్. 2 పిల్లలు, డెలివరీ కోసం 2 పిల్లలు మధ్యదారిలోనే చనిపోయారు సార్. దాంతో పాటు మళ్ళీ వాటరు దారి, ఎవరికి ఐడియా ఉండదు, చిన్న దారి అయినా కొద్దిగా ఇప్పిస్తారని. అధికారి ఎంత ఒక్క నిమిషం అమ్మా, మీరున్నారు, మీరు ఒకసారి చెప్పండి సార్. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ గ్రామం నుంచి ఎంత దూరం అయింది? కొనగపల్లి పంచాయతీ సార్ మాది, తీయగడ్డ విలేజ్ సార్. మాకు రోడ్డు, రహదారి, నడిచే దారి కూడా లేదు సార్. మాకు తాగడానికి కూడా పారుగడ్డ నీళ్ళే తాగుతున్నాము, నీళ్ళు కూడా లేదు సార్. నీళ్లు, రోడ్డు ముఖ్యంగా మాకు ఇస్తారని ఉప ముఖ్యమంత్రి గారికి కోరి ప్రార్థిస్తున్నాం సార్. అలాగే చెప్పండి సార్. నమస్తే సార్. అంతే సార్. సార్ పీటీజీ విలేజ్ సార్, అది తీయగడ్డ విలేజ్. ఇక్కడ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ వస్తుంది సార్. అంటే వాళ్ళ విలేజెస్ను కూడా పిలుద్దామన్నా అంటే కిందకి నడుచుకుని దిగిపోయి వెళ్ళాలి సార్. ఉండడం లేదు, వెహికల్ కూడా ఏం వెళ్ళటం లేదు సార్. దీనికి ఆల్రెడీ ఎంజీఆర్ఎస్ నుంచి పెట్టడం జరిగింది సార్. ఎంత జనాభా ఎంత ఉంటారు? జనాభా 180 సార్ టోటల్గా. మీ ఊర్లో ఎంత ఉంటారమ్మా జనాభా? ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 70 అంటే ఆల్మోస్ట్ ఒక 150 పైన ఉంటారు కదా. 30 ఇల్లు ఉంటాయి సార్. మా ఊరు 30 ఇల్లు ఉంటుంది సార్. కాంగడ్డ మా ఊరు 70 విలేజ్లు ఉంటాయి. నియర్ బై విలేజెస్ చెప్తున్నారు సార్. తీయగడ్డ అయితే 30 ఇల్లులు సార్. 30 హౌస్ హోల్డ్స్ సార్. ఓకే మళ్ళీ మాట్లాడతారా? గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ మీటింగ్కి హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు కొరలక్ష్మి, మా ఊరు ఓనూరు, వంట్ల మామిడి పంచాయతీ. సార్, మాకు ఈ ఊర్లో మీరు రావడం చాలా సంతోషకరమే. బట్ మాకు చిన్న సమస్య ఉంది. మాకు వీధి కాలువలు కావాలి. రోడ్ ఓనర్ జంక్షన్ నుంచి ఈ మందలపాక వరకు మాకు తార్ రోడ్ కావాలి సార్. వీధికి సీసీ ర్యాంపులు కావాలి. ఓనూరు సార్. ఇప్పుడు మనం వచ్చాం సార్. అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాలువలు కదా? అవును సార్.
డ్రైనేజ్ సీసీ ర్యాంప్ ఒకటి కావాలి సార్. అలాగే. ఇంకెవరు మారుతారా? ఇవ్వండి, మాట్లాడండి. అబ్బాయికి మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. అబ్బాయిని ఇబ్బంది పెట్టదు, మీరు మాట్లాడతారు అబ్బాయి తరఫున. మైక్ తీసుకోండి, మీరు అక్కడే ఉండండి, మైక్ ఎవరు మైక్ ఇవ్వండి ఎవరికి. డిప్యూటీ సీఎం గారికి నమస్కారం. అయ్యా, మా అబ్బాయి పుట్టికాంతి వికలాంగుడు, 30 సంవత్సరాలు, ఇంటర్ పాస్ అయి ఉన్నాడు. మీరు ఏ ఊరు మీద? పాడేరు సార్. పాడేరు సార్. ముందు మీరు డుమ్మరు కూడా వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలడం జరగలేదు సార్. మీ రోజు మేము కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు, ఓకే ఓకే, అర్థం. 2 చేతులు 2 కాళ్ళు అవ్వకు సార్. ఇంటర్ పాస్ అయి ఉండడం వల్ల కుటుంబం భారంగా ఉంది. నేను టైలెంట్ సార్. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా ఇరిగిపోయి 5 సంవత్సరాల ముందు. మా అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం, వికలాంగుల కోటలో ఉద్యోగం ఇచ్చి మీరు చిన్న ఉద్యోగం ఆదుకుంటారని మా కుటుంబాన్ని సార్ని కోరుకుంటాను సార్. అయ్యా, అలాగే. లేదు, ఒక నిమిషం మీరు ఉన్నాను. కూర్చోబెట్టండి, ఆ బాబుని కూర్చోబెట్టండి. ఒక చైర్ వేసి కూర్చోబెట్టండి అక్కడ. లేదు కాదు, మైక్ కాదు, కూర్చోబెట్టమంటున్నాను. అబ్బాయిని కూర్చోబెట్టండి. ఇంకెవరు ఉన్నారా? ఆఫీస్ ఎవరిని కోఆర్డినేట్ చేయండి. ఎవరికి అందరూ అక్కడ ఆ లేడీకి ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి. నమస్కారం సార్. హలో, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా జనసేన మాది ఒంట్ల మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు ఈ పెన్షన్ కూడా ఇప్పటికీ రాలేదు సార్. ఏదైనా అవకాశం ఇప్పిస్తారని అక్కడి నుంచి నేను నడిచి వచ్చాను. మీరు ఎవరైనా డీటెయిల్ తీసుకోండి. ఎవరన్నా తీసుకున్నారా? అలాగే. నా పేరు కొండేటి ఈశ్వరమ్మ అండి. ఎవరైనా పంపించండి, డీటెయిల్ తీసుకోండి. అలాగే మీరు మాట్లాడండి. అక్కడ ఎవరో ఉన్నారు వెనకాల. మీరు కాదు నువ్వు చెప్పు, నువ్వే చెప్పే. నా పేరు సరబ చంద్రరావు సార్. మాది బాకూరు గ్రామం సార్. సార్ నేను జన సైనికుని సార్. నాకు సికిల్ సెల్ ఎనిమియా అని ఒక ప్రమాదకరం వ్యాధి ఉంది సార్. సార్ నేను హాస్పిటల్ నుండి పరిగెట్టి వస్తాను సార్. ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్నాను నేను. సికిల్ సెల్ ఎనిమియా సార్. చనిపోయే లోపు మిమ్మల్ని ఒకసారి దగ్గరికి చూడాలని ఆ కోరికతో వచ్చాను సార్. కూర్చోండి, పిలిపిస్తాను. సార్ పిలిపిస్తాను, కూర్చోండి. నమస్కారము పవన్ అన్న. మీ కొరకు మేజర్ పరిషత్ పాడేరు నుండి వచ్చామన్నా. నా కోరిక ఏంటంటే, పాడేరులో మా ఇళ్ళ పైన సొంత కొంపలు చిన్న చిన్న గుడిసెలు అంటూ కట్టుకున్నాము. దాని నుండి డైరెక్ట్ కరెంట్ ఉందన్న. పైకి ఇల్లు పైకి ఎక్కడానికి కూడా అవ్వదు. పోయిన వారం ఇచ్చానన్నా. దానికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారన్న. రోజు తాప్ పనికి కూలి పనికి వెళ్ళి బతుకుతున్నామన్న. పీటీజీలు మేము కూడా. దయచేసి పవన్ అన్న దీనిని నెరవేర్చి 2 రోజులు పని చేయిస్తాం. 2 రోజులు చేయిస్తాం. సరే అన్న, నీకు రుణపడి ఉంటామన్నా. ఓకే సార్, చెప్పండి. అమ్మా, ఎవరో ఒకళ్ళు ఇలా చూడండి. అలా కాదు, మీరు ఎవరో ఒకళ్ళు కోఆర్డినేట్ చేయండి. ఇక్కడ ఎవరన్నా ఎవరికి ఇవ్వాలి మైక్ అనేది ఇక్కడ నుంచి చూసి చెప్పండి. అందరూ ఒకేసారి ఇస్తే ఇచ్చే వాళ్ళకి మాట్లాడే కోఆర్డినేషన్ లేదు. మీరు చెప్పండి సార్. ఓకే. ఆంధ్రుల ఆశ జ్యోతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే గిరిజనుల పాలిట దైవంలా కనిపిస్తున్నటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఒంటూపు సుమన్ అండి. ఏఎస్ఆర్ జిల్లా ఉకుంపేట మండలం గూడా గ్రామం అండి. నేను గిరిజన స్కూల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా వర్క్ చేస్తా ఉన్నాను సార్. గత ప్రభుత్వం 1800 మంది మేము పనిచేస్తూ ఉంటే కేవలం
500 మందికి మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అదే అర్హత కలిగి 1200 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగానే కొనసాగుతా ఉన్నాం. దయచేసి డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని కూడాను ఈ విషయమై క్రమబద్ధీకరణ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సార్. అలాగే మా గిరిజనులకు గుండెకాయ అయినటువంటి జీవో నంబర్ 3 సార్, జీవో నంబర్ 3ని దయచేసి లాస్ట్ టైం సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. నేను జీవో నంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి అలాగే మీరు కూడాను మా యొక్క ఈ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. ధన్యవాదాలు. ఇది పోయిన గవర్నమెంట్లో పట్టుకొచ్చారా? పోయిన గవర్నమెంట్లో పట్టుకొచ్చారా? అది కాదు జీవో నంబర్ 3 ఇప్పుడు ఏ ఇయర్లో పట్టుకొచ్చారు? 2000లో తీసుకొచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులను ఉద్దేశించి. కరోనా టైంలో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది సార్. లీలా ప్రసాద్ కోర్టులో వేసిన తర్వాత. జీవో నంబర్ 3 సార్, ఇది జీవో గివెన్ అబౌట్ 25 years back, రిజర్వింగ్ 100% seats in the tribal areas for local tribals. సార్ మొన్న 2025 డిఎస్సిలో కూడా సారీ సో ఇట్ ఈస్ అగేన్స్ట్ ద నాన్ ఆఫ్ రిజర్వేషన్. అట్లా చూస్తే ఉపాధి స్థానికంగానే గిరిజనులకు ఇవ్వాలని దానిపైనే కదా ఆ రోజు జరిగిన పోరాటం. అవును సార్. 100% స్థానికంగా ఇవ్వాలని. అవును సార్. అయితే గతంలో వైసీపీ హయాంలో అట్లా చేస్తే స్థానికంగా మనకి పెట్టుబడులు రావనే ఉద్దేశంతో ఇతర కంపెనీలకి అది వర్తించదని దానిపైన వచ్చినప్పుడు మీరందరూ ఉద్యమం చేశారు అప్పుడు. అవును సార్. అవునా? అవును సార్. ఓకే, దాని గురించి చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇప్పుడు చెప్పారు డిప్యూటీ సీఎం గారికి. ఓకే సార్. తప్పకుండా ఒకసారి పరిశీలిస్తారమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మా ఎవరైతే సిఆర్టీలుగా వర్క్ చేస్తున్నామో ప్రస్తుతం డిఎస్సిలో మా పోస్టులు మినహాయించి డిఎస్సి అనేది కన్సిడర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పట్టుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్. నమస్కారం సార్. ఫోటో కింద పెట్టండి వాళ్ళ కోసం. సార్ నమస్కారం సార్. నా పేరు పాంగిచంటి దావీదు. మాది ఇక్కడే సార్, ఈ ఊరే. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. పెన్షన్ సమస్యలు కావచ్చు, తర్వాత రోడ్డు సమస్యలు, స్కూల్ సమస్యలు ఉన్నాయి సార్. ఆ విషయాల్లో మాట్లాడదామని మరి ఒకసారి వచ్చాం సార్. సార్ ప్రధాన సమస్య అయితే ఇక్కడ స్కూల్ సమస్య ఒకటి ఉంది సార్. స్కూల్ బిల్డింగ్ కావాలి సార్. తర్వాత డ్రైనేజ్ కాలువ, తర్వాత వీధి రేంపులు అనేది కావాలి సార్. వీధి రేంపులు సార్, సీసీ రేంపులు కావాలి సార్. తర్వాత పెన్షన్ అందరి వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలి సార్. మరి ప్రాముఖ్యంగా ఒక విషయం ఏంటంటే సార్, ఇక్కడ నుండి ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి 12 మైళ్ళు వెళ్ళడానికి 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది సార్ రోడ్డు. అయితే అక్కడ రోడ్డు గ్రావిటీ రోడ్డు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్వించారు, కానీ అక్కడ చిన్న అడ్డన్నది తగ్గుతుంది సార్. మాకు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు సార్. కాఫీ తోటల వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, అసలు దారి ఇవ్వట్లేదు. చిన్నది కార్నర్ కొడితే మాకు ఘాట్ అన్నది తగ్గుతుంది సార్. ఆ విషయంలో మేము చాలాసార్లు మేము కలిసాం సార్, కానీ మాకు అసలు మా మాట వినలేదు సార్. ఈ పక్క వెళ్తే మీరు వచ్చిన రోడ్ సార్, అక్కడ జంక్షన్ నుండి మధుకాకి వరకు సార్, అది కూడా అదే సమస్య సార్. మొన్న మీరు వస్తున్నారని మట్టి గ్రావిటీ తీయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సార్. చిన్నది మట్టి తీసిన మేము ఒప్పుకోము, తీయొద్దు అనేసి అక్కడ దగ్గర నుండి అసలు తీయనివ్వలేదు సార్. అందుకని మీరు వచ్చినప్పుడు రోడ్ చూసే ఉంటారు, కాలువ కూడా తీయలేదు సార్. మీరు చెప్పినది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా విన్నారు, అందువేళ కూడా ఇప్పుడు మనం కొత్తదిగా ఇది కనెక్షన్ లింక్ చేయడానికి రోడ్ శాంక్షన్ చేస్తాము. సో దాంట్లో మీరు ఈ ఫారెస్ట్ అబ్జెక్షన్స్ గురించి చెప్పారు. ఇది మనకి ఆర్ఓఫర్ అనుకున్న ఆర్ఓఫర్ అడవి హక్కుల చట్టం కింద
ఒక హెక్టేర్ వరకు మనం పర్మిషన్ ఇవ్వచ్చు. కలెక్టర్ పర్మిషన్ ఇది పవర్స్ ఇచ్చారు, మనం ఇస్తాం. చేసి ప్రాపర్ పర్మిషన్ తీసుకొని చేస్తాం. కరెంట్ లైన్ సమస్య కూడా ఉంది సార్. చిన్నది స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ మీరు వచ్చినప్పుడు దారిలో మీరు చూస్తూ ఉంటారు, అది వర్షం వస్తే పడిపోయే అవకాశం ఉంది సార్, వాలిపోయి ఉంది. తర్వాత ఇక్కడ ఇంటి పక్కన ఒక స్తంభం వాలిపోయింది సార్, ఆ 2 స్తంభాలు మార్చాలి సార్. కరెక్ట్ ఇంటి పైన నుంచే లైన్ ఉంది సార్, అది అవన్నీ కరెక్షన్ చేయండి సార్. తర్వాత పెన్షన్ అందరి వాళ్ళు కూడా ఉన్నారు సార్. డేటా ఏముందో మీరు కన్సర్న్ సార్. ఇంకొకటి సార్, ఒక నిమిషం, మీకు ఎవరైతే ఉందో పంచాయత్ సెక్రటరీకి పంపించండి. అలాగే సార్. లుక్ ఇంటూ. తర్వాత ఇంకొకటి సార్, ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మా గ్రామం ఫారెస్ట్ గ్రామంగానే ఎప్పటి నుంచి ఉంది సార్. అయితే మాకు ఈ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలని మేము అనుకుంటున్నాం సార్. అంటే మా గ్రామం తరఫున మేము మీకు ఫుల్ ఫ్యాన్స్ సార్, ఎందుకంటే మీరు రెవెన్యూ గ్రామంగా మారుస్తారని మేము అనుకుంటున్నాం సార్. అలాంటివి మా పంచాయతీలో చాలా గ్రామాలు ఉన్నాయి సార్, సుమారుగా 11 గ్రామాలు ఉన్నాయి సార్. ఆ గ్రామాలు కూడా మీ పీటీస్ గ్రామాలే సార్. ఇది ఓన్లీ ఫారెస్ట్ విలేజెస్ ఇన్ ఎన్క్లోజర్, టోటలీ కంప్లీట్లీ ఫారెస్ట్ ఉంటుంది. వీళ్ళకి ఓన్లీ ఆర్ఓ ఫర్ పట్టాలే ఉంటుంది, సొంత పొలం ఏమి ఉండదు. wherever there is a private land holding, we can declare as a revenue forest land, completely forest. సార్ రేషన్ విషయంలో పీటీజ్ కేసు, అదే మా కేసు సార్, పీటీజ్ సార్ మేము. అయితే పీటీజ్లో అందరికి 35 కేజీలు రైస్ వస్తుంది సార్. కొన్ని కుటుంబాలకి రావట్లేదు సార్, 35 కేజీలు రావట్లేదు. అలాంటివి కూడా కొద్దిగా చూడండి సార్. తర్వాత ఇలాంటి సమస్యలు ఉన్న పీటీఎస్ గ్రామాలు ఎన్నో ఉన్నాయి సార్, అవి కూడా మీరు ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి పరీక్షించి చూస్తారని అనుకుంటున్నాను. రేషన్ రైస్ విషయంలో మన పీవీటీజీ గ్రామాల్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఖచ్చితంగా ఇచ్చేస్తాం. 100% ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కిలోల సిలిండర్ ని కూడా 14 కిలోల సిలిండర్ గా మార్చాం. మాకైతే ఫ్రీ గ్యాస్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది సార్. తర్వాత మీరు మా దగ్గర రావడం అంటే చాలా సంతోషం. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కూడా మా ఊరిని విజిట్ చేసినట్టు లేదు సార్, ఎవరు రాలేదు ఇంతవరకు. ఎమ్మెల్యేలు అయితే మేము పక్క నుండి వెళ్ళి అడిగినప్పుడు నందిగర గ్రామం ఎక్కడుందని కూడా వాళ్ళకి తెలియదు సార్. ఓట్లు అడగడానికి వచ్చారా? ఓట్లు అడగడానికి అయితే వచ్చారు కానీ సార్, మేము సమస్యను తీసుకెళ్లి పరిష్కరించడానికి చెప్తేనేమో ఓట్లు అడగడానికి వచ్చారా? వచ్చారు సార్, ఓట్లకి అయితే వచ్చారు కానీ సమస్య తీసుకెళ్తేనేమో మీ ఊరు ఎక్కడుందో తెలియదు అన్నారు సార్. మీరు రావడం చాలా సంతోషం సార్, మేము మీకు చాలా పెద్ద అభిమానం సార్. చాలా థ్యాంక్స్ సార్ మీరు రావడం. మీరు మాట్లాడతారమ్మా? చెప్పండి, మీరు మాట్లాడండి సార్. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. నేను ఎంజీఎన్ఆర్ఐజెస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్నాను సార్. నేను 2008 నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతున్నాను సార్. నాకు మా సలుగు పంచాయతీలో మాకు 32 యాప్టేషన్స్ ఉన్నాయి సార్. మాకు 8,000 జీతం మాత్రమే 2008 నుంచి ఇస్తున్నారు సార్. ఇప్పుడు వచ్చి మాకు ఎటువంటి ఆదాయం అనేది పెంచలేదు సార్. మేము ఎనీ టైం రోజు ఆన్లైన్లో వర్క్ చేయాలి సార్. కొండలు మీరు ఇప్పుడు మా అంటే మా ఏరియా సైడ్ వచ్చారు కాబట్టి ఇక్కడ ఎంత కొండలు ఉన్నాయి అనేది మీకు అర్థమైంది సార్. మేము ఆడవాళ్ళవి, మాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మాకు ఆ జీతం అనేది సరిపోవట్లేదు సార్. ఎండనక వాననక వర్షం అనక చలి అనక ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వస్తున్నాం సార్. మా బాధని మా కష్టాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు చేస్తారని మాకు ఆశ, ఎంతో ఆసక్తితో మొన్నటి నుంచి మేము వర్క్ చేస్తున్నాం సార్. అదే విధంగా మీరు మిమ్మల్ని సినిమాలు చూడడం తప్ప కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదు. చూడడానికి నిజంగా అలాగే మా బాధని కూడా మా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి కమ్యూనికేట్. అది 8,000 అమ్మా నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎంజీ నరేగా అనేది ఈ నెలాఖరుతో అయిపోతుంది. కొత్తగా జీరామ్జీ స్కీమ్ వస్తుంది. నిజం చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు జనవరి 1వ తారీఖునే మీ అందరికీ మంచి చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. కాకపోతే ఎంజీ నరేగా కొత్త రూపం దాల్చడం వల్ల బీబీ జీరామ్జీ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వెంబటనే మీకే కాదు ఆ రూరల్ డెవలప్మెంట్ ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఏ విధంగా మంచి చేయాలో కార్యాచరణ అనేది ఉంటుంది. హలో సార్, డిప్యూటీ సీఎం గారికి నమస్తే సార్. నా పేరు కే భారతి సార్. నేను
హౌసింగ్ డిపార్ట్మెంట్లోని డిఈఓగా చేస్తున్నాను సార్. మేము 2006 నుంచి జాయిన్ అవ్వాం సార్. మా శాలరీ 3400 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 6400 రూపీస్ ఇస్తున్నారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్ మా పరిస్థితి. మేము ఇప్పుడు యూనియన్గా ఎస్సీ ఎస్టీ యూనియన్గా ప్రిపేర్ అయ్యి మేము 576 మెంబర్స్ ఉన్నాం సార్. స్టేట్ మొత్తం 576 మెంబర్స్ ఉన్నాం సార్. ఓవరాల్గా అయితే 2600 మెంబర్స్ ఉన్నాం సార్. మాకేమైనా బ్యాక్లాగ్ పోస్టులు తీస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, నెక్స్ట్ అవుట్సోర్స్ వర్కింగ్ ఇన్స్పెక్టర్స్ ఏమైనా అవకాశము ఇవ్వగలుగుతారని కోరుతున్నాను సార్. మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మనోహర్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ డిప్యూటీ సీఎం గారు థ్యాంక్ యూ సార్. జిల్లా కలెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ సార్. సార్ దయచేసి మాది కొద్దిగా పరిష్కరించండి సార్ ఈ సమస్యని. అమ్మ, మీకు మన హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని తీసుకున్నారు కాబట్టి మీకు సెలక్షన్ జరిగేటప్పుడు మీకు వెయిటేజ్ ఇస్తారు. అప్పుడు ప్రభుత్వం నుంచి తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము నామ్స్ అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళలేము. కానీ ఖచ్చితంగా అనేక సందర్భాల్లో కేబినెట్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే ఎన్నికలప్పుడు కూడా మీ అందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక మాట ఖచ్చితంగా అప్పుడు అన్నారు కాబట్టి అది ఖచ్చితంగా పరిశీలన ఉంటుంది. తప్పకుండా మన కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఆ న్యాయం జరుగుతుంది. కొంచెం ఓపికగా ఉండండి, తప్పకుండా జరుగుతుందమ్మా, చేస్తారు. అంటే 20 ఇయర్స్ మాది ఇప్పుడు 40+ ఇయర్స్ సార్. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళి కూడా మేము బ్రతకడానికి మాకు ఈ ఛాన్స్ లేదు సార్. మేము ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే మమ్మల్ని తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నప్పుడే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. కళ్ళు కనిపించావు దయచేసి మరి అంత చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలండి. నా పేరు మామిడి బాలరాజు, నందిగరు గ్రామం. నాకైతే 2 కళ్ళు కూడా కనిపించావు. అయినా కూర్చుందామైనా పడుకుందామని కూడా నిద్ర లేనటువంటి పరిస్థితి. ఇది కిన్ను మరి వెన్నుపూస బేక్ అయింది సార్. దానికి ఏంటంటే నాకు మరి వెళ్ళి హాస్పిటల్లో ఉందామైనా మరి కొంచెం ఆర్థికం మరి నా దగ్గర లేదు. మన ప్రభుత్వం వాళ్ళు మనకు ఎంతో కొంత 6000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మాకు 2 పిల్లలకి మా ఆవిడికి నాకు కొద్దిగా ఖర్చుకు సారట్లేదు సార్. అందుకని చాలా ఇబ్బందికరంగా పడుతున్నాను. మీరు వస్తారని ఆశతో ఉదయం నుంచి 7 గంటల నుంచి ఇంత నలిగి కూర్చుంటున్నాను. ఏడవాలో కూడా తెలియదు, పడుకుని ఉండాలో కూడా తెలియదు, నవ్వాలో కూడా తెలియదు. అది పరిస్థితుల్లో ఇక్కడ నలిగిపోతున్నాను ఉదయం నుంచి సైడ్ దగ్గర కూర్చొని. కాకపోతే మీతో మాట్లాడాలి ముఖాముఖాన్ని ఉద్దేశంతో ఇంతవరకు ఇది ఉన్నాను సార్. తర్వాత నాకేంటంటే నా ఇల్లు ఏమొచ్చి రేపిల్లుడు పడిపోయే గోడంతా మొత్తం పగిలిపోయింది సార్. చిన్న పెంకుటిల్లు. ఆ ఇల్లు గోడ ఏమైందంటే పగిలిపోయింది. దయచేసి అది ఇప్పటికైనా సరే అది పరిశీలించి మరి గృహం మరి ఇల్లు నిర్మించి ఇస్తారని మరి ఆశిస్తున్నాం సార్. ఏంటంటే అది మీరు గ్రాంటింగ్ చేసి ఇచ్చినా కూడా నేను కట్టుకోలేని పరిస్థితి సార్. అలాగే అందుకని మీరే అది ఒక సొంత మరి గృహం నిర్మించి ఇస్తారని మరి కాలకాలానికి దినానికి మీ కుటుంబంలో నేను రుణపడి ఉంటాను సార్. మీకు ఇంకా ఏమిచ్చి రుణం తీర్చలేను. నాకు ఒక ఇలాంటి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ధర్మరాజు చెప్పినట్టు కొండల్లో, లోయల్లో, గుట్టాల్లో కూడా తాతలు నాకు ఇప్పుడు మరి 51 సంవత్సరం సార్ నాకు. అయినా నేను ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, ఎంపీలు కూడా ఇప్పుడు ఇక్కడ దాకా కూడా వచ్చింది లేదు. ఒక నిమిషం సార్. ఇల్లు గురించి అడిగారు, మనం ఖచ్చితంగా ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం చెప్తాను. ఒకసారి మన గౌరవ మంత్రి గారు మాట్లాడతారు, మనోహర్ గారు కొన్ని అడుగుతారు, చెప్పండి సమాధానం. కాదు, మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఇది పెన్షన్ కాకుండా? పెన్షన్ కాకుండా ఏమి లేదు సార్. అది రైతు భరోసా ఇప్పుడు పిఎం కిసాన్ ఉంది కదా సార్. అదేమో ముందు అమ్మగారు ఉంది సార్. అమ్మగారు అకౌంట్లో పడేది అది. ఆ తర్వాత ఏమొచ్చి మా ఆవిడ అకౌంట్ ఇస్తేమో మా ఆవిడ ఏమంటుందంటే పోస్టర్లో ఇక్కడ మరి ఎలిజిబుల్ లిస్టులో ఆధార్ కార్డు కొట్టి చూస్తే పోస్టర్లో పడినట్టు ఉంది సార్. అక్కడ వెళ్ళి పోస్టర్లో కానీ ఎక్కడ కానీ నొక్కి చూసినా ఏమి చేసినా ఇక్కడ ఏమి లేదు సార్. నిన్న ఇచ్చిన విడతలో మీ పేరుందా లిస్ట్ లో? మీకు వచ్చిన డబ్బులు మీ ఖాతాలోకి? లేదు సార్, అది చూపించలేదు సార్. మొన్నసారి గత నెలలో వేశారు కదా సార్, అవి చూపిస్తే అవి ఏమి రావట్లేదు సార్. ఇంకేం పథకాలు మీకు ప్రభుత్వం నుంచి ఇంకా నాకు ప్రభుత్వం నుంచి ఏమి లేదు సార్. అందుకని దయచేసి ప్రభుత్వం మన డిప్యూటీ సీఎం సార్కి కోరుకుంటున్నాను ఏంటంటే చిన్నది నాకేమైనా 35 కిలోల బియ్యం వస్తుందా? లేదు సార్. మీకు
కార్డు లేదా, రైస్ కార్డు లేదా? కార్డు ఉంది సార్, 20 కేజీలు ఇస్తున్నారు సార్. 35 కిలోల బియ్యం మీకు ఇవ్వడం లేదా? లేదు సార్. ఓకే, అది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఇప్పుడే శాంక్షన్ చేద్దాం. అది ఆ తర్వాత ఇప్పుడే ఏమొచ్చి శాంక్షన్ చేద్దాం. చిన్నది ఎక్కడి నుంచి నేను సాలేకపోయినా మా పిల్లలు మా ఆవిడైనా సరే తెచ్చుకొని ఇది అవుతారు. చిన్నది ఏమైనా మన ప్రభుత్వం నుంచి ఏమైనా కొంచెం సహకరిస్తే చిన్న ఇంత మారుమూల ప్రాంతంలో కూరగాయలు కానీ లేదంటే మిరపకాయలు ఏదో ఒకటి ఇలాంటి వ్యాపారం చేసుకొని దాని ద్వారా నా ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ. డిఆర్ డిపో ఉందా అక్కడ మీకు? డిఆర్ డిపో మరి కొత్తపల్లిలో ఉంది సార్. డిఆర్ డిపో చేస్తారా? మీకు ఇచ్చేస్తాం ఇమీడియట్ గా మీ కుటుంబానికి. డిఆర్ డిపో అంటే నాకు మరి రాయడం అంటూ రాస్తారు, ఇవాళ మీ లేరు. కుటుంబంలో ఎవరో ఒకరు నేర్పిస్తారు, కలెక్టర్ గారికి చెప్తాను, ఎవరో ఒకరికి మీ తరఫున నడిపించగలుగుతారు. మీతో పాటు ఎవరిని వచ్చారా? మీతో ఎవరైనా వచ్చారా కుటుంబ సభ్యులు? మా ఆవిడ ఉంది సార్. ఓకే అమ్మ, నమస్కారం. నిల్చో, ఆమెకి ఇవ్వండి, ఆమెకి ఇవ్వండి మైక్, మాట్లాడమ్మా. నీకు డిఆర్ డిపో ఇస్తే చేసుకుంటారమ్మా మీ కుటుంబం? చేస్తాం మేడం. చేసుకుంటారా? చేస్తాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కలెక్టర్ గారికి చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, శాంక్షన్ చేద్దాం మీకు, చేసుకోండి. హలో సార్, నమస్తే సార్. హలో సార్. సార్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. డిప్యూటీ సీఎం గారు ఇంతమంది అడుగుతున్నారు, ఇక్కడ పొరపాటు జరుగుతుంది. 35 కిలోల బియ్యం రాని వాళ్ళు పీవీటీజీలు ఎవరు ఉన్నారా మన దగ్గర? ఇంకా మిగిలిన వాళ్ళు? ఓకే, అది ఖచ్చితంగా కొంచెం లోపం జరిగినట్టే అందులో. ఎందుకంటే 100% పీవీటీజీలు అందరికీ కూడా 35 కిలోల బియ్యం ఇద్దామని మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. కాబట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా వచ్చే నెల నుంచి మీకు 35 కిలోలు ఇచ్చేటట్టు ఇమీడియట్ గా చేస్తాం. ఆ 10 మంది దయచేసి ఎవరికైతే చేతులు లేపారో మీరు కొంచెం ఉండి, ఆర్డీఓ గారు ఉన్నారు అక్కడ, తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ తీసుకోండి, మీరు పేర్లు తీసుకోండి, వాళ్ళవి తీసుకుని ఇమీడియట్ గా మీరు ప్రొసీడింగ్స్ పంపించండి కలెక్టర్ గారికి. ఆ 10 మంది ఎవరైతే చేతులు లేపారో 10 మంది వరకు మీరు ఇమీడియట్ గా ఇచ్చేసేయండి. తహసీల్దార్ ఒకసారి ఇది సాచురేషన్ బేసిస్ లో ఒక ఎన్యూమరేషన్ చేయండి. మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. ఓకే, అంత్యోదయ అన్న యోజన రిక్వెస్ట్ ఉంటున్న అప్లికేషన్స్ మన దగ్గర ఉంది. సో ఒకసారి కన్సల్టేట్ చేయండి. గౌరవ మంత్రి వారిని కూడా చెప్పిన వలన వీ విల్ డూ అ సాచురేషన్ బేసిస్ లో విల్ సెండ్ అ ప్రపోజల్ సార్. ఐల్ డూ దట్ సార్, విల్ బి గ్రేట్ హెల్ప్ సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక ఎవరో దారిలో వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు? ఇందాక మీరమ్మా, మీరు తీసుకుని మీరు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే సీఎం గారు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా. మైక్ దగ్గర పెట్టుకుంటామా? నమస్తే డిప్యూటీ సీఎం గారు. ఇక్కడ చేసిన అధికారులందరికీ మా యొక్క ధన్యవాదాలు అయ్యా. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంటలమాడు పంచాయతీ నుండి వచ్చామయ్యా. ఉదయం 5 గంటలకు వచ్చాము. మాకు మా ఊర్లో మాకు ఎకరం 72 సెంట్లు ఉందయ్యా. ఎకరం 72 సెంట్లలోని మాకు ఉత్తరం వైపు గ్రామ కంఠం వస్తుందయ్యా. గ్రామ కంఠం నెంబర్ ఏమో అధికారపూర్వకంగా పట్టాస్ వేసి ఇచ్చేసారు సార్. మాజీ సర్పంచ్ గారికి, అరకు రమణ గారికి పట్టాస్ వేసి ఇచ్చేసి, ఆ భూమినేమో కబ్జా చేసిన అతను ఆ భూమి దగ్గరది మా దగ్గర చూపిస్తున్నారు సార్ గ్రామ కంఠం అనేసి. 2 భాగాలుగా చేసి ఒక భాగం అధికారపూర్వకంగా కబ్జా చేసి ఇక్కడ గ్రామ కంఠం ఉందనేసి ఎంఆర్ఓ గారు, సెక్రటరీ గారు, విఆర్ఓ గారు వీళ్ళందరూ మా మీదకి చూపిస్తున్నారు సార్. ఎటువంటి సర్వే రిపోర్ట్ లేకుండానే గ్రామ తీర్మానం చేస్తున్నారు సెక్రటరీ గారు. అలాగే పంచాయతీ నాయకులు
ముందుగుంటానే గ్రామ తీర్మానం చేస్తున్నారు సార్. సమాచార హక్కు చట్టము అది సార్ మీ దగ్గర నుండే వచ్చింది సార్. అది ఆ రిపోర్టు గ్రామ కంఠమని వచ్చింది, కానీ దాన్ని తప్పు పడుతున్నారు సార్ ఎంఆర్ఓ గారు. మరి మాకు పోలీసులతో చాలా దాడి చేయించారు సార్. నైటే మాకు 20 మంది పోలీసులతోటి సీఏ గారు వచ్చి మాకు అడ్డుకొని మా ల్యాండ్లోకి వెళ్ళనివ్వకంట నైట్ జేసీపీ తోటి గోతులు తవ్వించారు సార్. మరి మేము మాకు మాకు సార్ మాకు చాలా టార్చర్ పెడుతున్నారు సార్. అధికారుల నుండే మాకు టార్చర్ పెడుతున్నారు సార్. మా ఫిర్యాదులు ఎవ్వరు కూడా తీసుకోవట్లేదు సార్. నిన్న సొందనకి వెళ్ళాను సార్ ఫిర్యాదు ఇద్దామని. వెళ్తే ఎంఆర్ఓ గారి మీద ఫిర్యాదు ఇద్దామనేసి వెళ్తే అధికారుల మీద ఫిర్యాదులు మేము తీసుకోము, ఇక్కడ మాకు టైప్ చేయొద్దని చెప్పారు సార్ అనేసి అన్నారు సార్. మరి అధికారుల మీద ఫిర్యాదు పెట్టేటప్పుడు మరి మేము ఎవరికి ఇవ్వాలి సార్? ఫిర్యాదు మీకే ఇవ్వాలి సార్. సరేమా, ఓకే. లేదు సార్, మాకు ఇంకా ఉంది సార్. మాకు 2 మగ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. లేదమ్మా, మీరు చెప్పిన విషయాల గురించి ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను కూడా నా అధికారులతో చర్చ చేసినప్పుడు ఇప్పుడు అధికారులు ఎవరు పట్టించుకోలేదన్నారు కదా. దీనికి సర్వేకి ఇప్పుడు జిల్లాలో ఉంటున్న సర్వేకి టాప్ అధికారి ఏడీ సర్వే. మీ పొలంకి ఏడీ సర్వే గారు వచ్చారా? సర్వే చేశారా? మామూలుగా మనం విలేజ్ సర్వే చేయకుండా మీకు ఎందుకు ఏడీ సర్వే గారు పంపించామంటే మీకు న్యాయం జరగాలి. కింద ఉంటున్న అధికారులు మీ మీద ఏదైనా హెరాస్ చేస్తున్నారా లేదా అని కోసమే టాప్లో ఉంటున్న ఏడీ సర్వే గారు, డిఐఓ అందరినీ పంపించడం జరిగింది. పంపించేసి వాళ్ళు సర్వే రిపోర్టు నేనే స్వయంగా అప్పుడు చూడడం జరిగింది. ఇప్పుడు మీకు మీరు పెట్టిన 28/1 అదే కదా మీ సర్వే నంబర్ మీరు అడుగుతున్నది. మీరు మీ పట్టాలో ఉన్నది 28/1లో మీరు చెప్పిన 1 ఎకరా 72 సెంట్లు ఉన్నాయి. 28లో ఒకటి గ్రామ కంఠం సార్. సరే, గ్రామ కంఠం అది. సో మీరు గ్రామ కంఠంని అంటే మీరు మీ దానికి ఆనుకుండా ఉన్న ప్రైవేట్ ల్యాండ్లు 2 కూడా కొలవడం జరిగింది, అంతే కదా? జరిగి దాంట్లో డిమార్కేషన్ రిపోర్టులో ఇప్పుడు నాట్ ఓన్లీ బల్లే సర్వేర్ మాత్రమే కాదు, ఏడీ సర్వేర్ గారు కూడా వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఇది గ్రామ కంఠమే అని కన్ఫర్మ్ చేస్తున్నారు. అంటే మనకు ఉంటున్న రెవెన్యూ రికార్డ్స్లో ఏముంటాయో అది ఫీల్డ్లో వెళ్ళి కొలవడమే మన సర్వే రిపోర్ట్ అంటున్నాం. సో అది మన సర్వే రిపోర్టు ప్రకారము అది గ్రామ కంఠంని వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. అన్ని అధికారులు కూడా ఇవ్వడం జరిగింది సార్. మీకు ఫిర్యాదు చేశాను సార్. ఫిర్యాదు చేస్తే మాకు 4 దిక్కులు కరెక్ట్ గా నోటీసులతోటి ఇవ్వండి సార్ అనేసి అన్నాం. అంటే వీళ్ళు ఎటువంటి నోటీసులు జారీ చేయకంటానా దౌర్జన్యంగా ల్యాండ్ లోకి వచ్చి హెరాస్మెంట్ చేశారు సార్. హెరాస్మెంట్ చేశారు సార్. ఇప్పటికైనా సర్వే రిపోర్ట్ లేదు సార్ వాళ్ళ దగ్గర. లేదమ్మా, వాళ్ళు పెట్టిన రిపోర్ట్స్ నేను చూశాను మీరు చెప్పిన తర్వాత. మీరు ఇప్పుడు ఏడీ సర్వే చేసేది కూడా తప్పంటే నేను స్టేట్ నుంచి కూడా ఒక రిపోర్ట్ ఒక అధికారులు తీసుకొచ్చేసి దానికన్నా ఉన్నత అధికారులు ఒకసారి సర్వే చేపిస్తాం. విల్ డూ ఇట్. ఇక్కడ ఉన్న అధికారులు కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కాకుండా కంప్లీట్లీ మీరు కూడా అర్థం చేసుకోవాలి. డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పై స్థాయి నుంచి అంటే రాష్ట్ర స్థాయి నుంచి ఒక టీంని పంపించి మీరంత బలంగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ రీసర్వే మంచి అధికారులని ఉన్నత స్థాయి నుంచి పంపించి వాళ్ళతో చేపిద్దాం. ఓకే, స్థానిక అధికారులకి మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు ఏ రోజైనా కలెక్టర్ గారికి మీరు అందించవచ్చు. తప్పకుండా వెరిఫై చేస్తారు. వెరిఫై చేస్తారు సార్. వాళ్ళని పోషాకారం లేదు సార్. వీళ్ళు అధికారులే నాకు టార్చర్ చేస్తుంటే నేను ఎవరితో చెప్పుకుంటాను సార్? నేను స్టేషన్ కి నాకు అరెస్ట్ చేశారు సార్. నాకు పెన్షన్ వస్తుందా వాళ్ళకి? మీ పిల్లలకి పెన్షన్ వస్తుందా? చాలా తిప్పలు పెట్టారు సార్. పెన్షన్ వస్తుందా పిల్లలకి? వస్తుంది సార్. పెన్షన్ రేషన్ మాకు పోషాకారం సార్. నాన్నకి పిన్నికి హార్ట్ పేషెంట్ సార్. మాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు సార్. సరే, ఖచ్చితంగా 100% మీరు ఎంత గట్టిగా చెప్పారో అది ఇవాళ నిన్న సమస్య కాదు, దాదాపుగా పలు సంవత్సరాలుగా జరుగుతుంది. దానివల్ల స్టేట్ నుంచి ఒక ఉన్నత అధికారులు ఇక్కడ స్థానిక వాళ్ళ సంబంధం లేకుండా ఒకసారి ఇది పరిశీలన చేస్తాం. సరేనా? మాకు ఇది న్యాయం జరగకపోతే 100% నా పట్ట మీకు ఇచ్చేస్తాను సార్. ఈ భూమి వల్ల నాకు చంపేస్తారు సార్ పోలీసులు. లేదు, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత నాది. ఓకే, మీ దగ్గర ఎవరు ఏ అధికారులు మీకు ఇబ్బంది పెట్టరు. ఈ స్టేట్ నుంచి రావడానికి వరకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా చూసుకుంటాను. ఎస్పీ గారు మాట్లాడుతారు సార్. నాకు ఇప్పుడే క్లియరెన్స్ అయ్యింది సార్. నాకు వీళ్ళు చంపేస్తారు సార్. నేను ఉండలేదు సార్. నా పట్ట మీకు ఇచ్చేస్తారు సార్. అమ్మా మీరు కూర్చోండి. పోలీస్ తరపున మీకు సమస్య ఇప్పుడు ఆల్రెడీ మీరు డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగిన ఏమీ సమస్య లేకుండా పోలీస్ తరపున ఎలా చేస్తున్నాం?
అవుతుందన్నా. ఉన్నానమ్మా, కూర్చోబెట్టండి, కూర్చో అమ్మా. ఇందాక వినండి, ఒక్క నిమిషం ఉండండి. మీరు ఎంతకాలం జరుగుతుందమ్మా ఈ గొడవ? 15 నుంచి కదా. మరి పోయిన ప్రభుత్వంలో మీరు ఎప్పుడు ఇలా ఇంత ధైర్యంగా రాగలిగారా కదా? అలా కదా, వినండి. మీరు పైన ఒకసారి పైన కూర్చోండి. మీరు ఇలా చేస్తే సమస్య పరిష్కారం రాదు. పైన కూర్చోండి. మీరు ఇందాక రోడ్డు మీద అలా అడిగితేనే కదా మిమ్మల్ని ఇక్కడ దాకా కూర్చోబెట్టాను. వినాలి కదా ఫస్ట్. ఇంతమంది జిల్లా ఉన్నతాధికారులు ఇంతమంది వచ్చి మాట్లాడితే మీరు అసలు మీకు ఇంత ధైర్యం, ఇంత బలంగా మాట్లాడగలిగే శక్తి గత కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందమ్మా మీకు? మీరు ఒకసారి ఆలోచించండి కదా. మరి కదా, వినండి వినండి, మరి వినాలి కదా, వినాలి కదా. నేను ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభాని నేను ఒక్కనే రోజు తీయలేను కదా. ఉన్న అధికారులందరికీ చెప్పాలి కదా. ఇంతమంది ఉన్నత అధికారులు ఇస్తున్నారు కదా మీ అందరికీ మాట. అసలు వైసీపీ పాలనలో మీకు ఎప్పుడన్నా సరే, మొన్న కూడా ఈ మన అరకు కానీ పాడేరు కానీ ఎమ్మెల్యేస్ వైసీపీ ప్రభుత్వాలే కదమ్మా. ఎమ్మెల్యే కూడా రాలేదు కదా. మీ స్థానిక ప్రతినిధి కదమ్మా మొట్టమొదటి మీ అందరికీ ప్రాతినిధ్యం వహించాల్సింది. మీరు ఇంత ధైర్యంగా చెప్పుకోగలరా? ఇంత బాధను వ్యక్తపరచగలరా? మేము ఇంతమంది భరోసా ఉన్నప్పుడు నన్ను ఎవరూ రక్షించలేరు అని అంటాం, అది కూడా భావ్యం కాదు కదా. అలా 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 ఎలా అంటారు? కరెక్టే కరెక్టే, కానీ మేము ఇంతమంది, కలెక్టర్ గారు, మంత్రివారి ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, అక్కడ ఎస్పీ గారు ఉన్నారు, ఇంతమంది చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా. మీరు ఇది కూడా వినాలి కదా. మీరు విని మీ కొంతకాలం న్యాయం జరగనప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఈ లోపు మీరు కూర్చోబెట్టి మీరు ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిపోతే సమస్యకు పరిష్కారం జరగదు. మీ సమస్యకు పరిష్కారం జరగాలా లేదా? మరి సమస్యకు పరిష్కారం జరగాలంటే కూర్చోబెట్టి నేను చేయించడానికే కదా ఇంత దూరం ఎవరు వచ్చారు? ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా ఇప్పుడు దాకా. మీరు చెప్పాలి కాదమ్మా. వినండి, ఫస్ట్ వినండి, ఫస్ట్ వినండి. మీరు ఓటేసిన ఎమ్మెల్యే ఈ రోజు దాకా ఈ గ్రామంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే రోడ్డు కూడా వేయించలేకపోయారు వాళ్ళు. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గరికి. గత రాష్ట్ర ముఖ్యమంత్రి, మన గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడ కదా. మీ దగ్గర ఉన్న సమస్యను చెప్పుకోవడానికి భయం వేస్తుంది కదా. ఆ భయాలను దాటి మేము ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం? ఇది మన కూటమి ప్రభుత్వాన్ని. మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసినా వినటానికి ఉన్నాం మేము అందరం. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం ఇక్కడ. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం. అంతేగా దీన్ని ఇంకొకలా అసలు లేదు. దానికే కదా మాట మంతి. మీ కష్టం ఉన్నప్పుడు తీర్చడానికే కదా మాట మంతి అనే కార్యక్రమం. ఎవరో ఒక డోలీల్లో డోలీ మోతలతోటి గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు, ఆడపడుచులు వెళ్ళలేరు, ఒక బాధే కదమ్మా. ఈ రోజున 40 ఇళ్ళు ఉన్నాయి. 40 ఇళ్ళకి ₹1 కోటి పైన ఖర్చు పెట్టి, 2 కోట్లు ఎంత అయింది దీనికి? దాదాపు ₹2 కోట్ల ఖర్చు పెట్టి రోడ్ వేసాము. అదే సిటీలో అయితే ఒక 2000 ఉంటే ఆ రోడ్డుకి సరిపోద్ది. కానీ ఇక్కడ అట్లా ఆలోచించాల గౌరవం ప్రధానమంత్రి గారు కానీ ఇవన్నీ. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, మేము ఉన్నది ఇక్కడ మీ కష్టాలని వినటానికి, ఎలా తీర్చాలని పరిష్కారం వెతకడానికి. ఇందాక మీరు మాట్లాడినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడా. ఏంటి సమస్య అంటే, మీ అధికారులు చెప్పేదాని ప్రకారం మీరు చెప్పేదాని విరుద్ధం ఏముందంటే, మీ స్థలం గ్రామ కంఠంలో ఉంది అని పంచాయతీ వాళ్ళు చెప్పారు. మీరు చెప్తుంది ఏంటంటే దానికి భిన్నంగా ఉంది. కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు? స్థానిక మన ఈ సర్వే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు కూడా పంపించాం. మీకు అది కూడా తృప్తి లేదన్నారు కాబట్టి ఇప్పుడు స్టేట్ నుంచి పంపిస్తాం. ఇంతమంది మా మంత్రి గారు కూడా ఉన్నారు కదా, నేనున్నాం కదా, మీ అందరూ చెప్తున్నాం కదా, వినండి. మీరు వినకపోతే ఎట్లా? మీ వాదన మీద ఉంటే ఎట్లా? ఇంత మాట్లాడుతున్నప్పుడు వినాలి కదా, ఒక అవకాశం ఇవ్వాలి కదా. గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మీ మాట వినటానికి అసలు లేరు. ఇప్పుడు వింటున్నప్పుడు కనీసం మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా. మాకు అవకాశం ఇస్తే కదా నేను చేయగలం. మీరు వినండి, దయచేసి వినండి. ఎందుకంటే పారిపోవడానికి ఇక్కడ ఏం లేం కదా. నాకు 19లోనూ 18లోనూ ఓట్లు ఇస్తారు కాదు కదా నేను వచ్చింది. నాకు ఇష్టపడే కదా. మీరు అందరూ నన్ను నలిగిపోతున్నారు, కష్టపడుతున్నారనే కదా. కష్టపడే ప్రభుత్వానికి మీరు కొంచెం భరోసా వేసి కొంచెం ఎక్కువ కష్టపడతాం. బ్లేమ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది కాదు కదా. అందుకని వినండి ఫస్ట్. మీకు 2 బిడ్డలు అని చెప్పారు. మీ 2 బిడ్డలకి ఏం చేయగలరు కూర్చొని మాట్లాడతారు మన వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఏదైనా ఆదాయం వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా, అలాగే మీకు ఏదైనా ఇల్లు ఏదైనా ఉంటుందంటే కలెక్టర్ గారితో మాట్లాడతాం ఇవన్నీ. అందుకని నేను ఇప్పుడున్నా సరే నన్ను ఎవరు వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు ఈ రోజున, ఎంతమంది వచ్చి నన్ను రోడ్లు అడిగారు చెప్పండి.
ఎవరు వచ్చి నన్ను అడగలా. నాకు మీ కష్టాన్ని నేను చూసి నేను కూర్చోబెట్టి పని కట్టుకొని రోడ్లు వేయించాను. అని ఏమర్థమవుతుంది? మీరు గొంతు తెరవకముందే, మీరు వచ్చి రోడ్ల మీద రాకముందే చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఈ రోజున. సంసిద్ధంగా ఉన్నాం ఈ రోజున. అందుకని ముందు ఇది పీపుల్స్. ఇందాక మిమ్మల్ని కూడా ఆపుతారంటే ధైర్యంగా రమ్మని చెప్పాను. మీరు ధైర్యంగా మాట్లాడండి, బాధ చెప్పండి. కానీ మా బాధ వినండి, లేకుండా చేస్తాం. అలాగే ఎస్పీ గారికి కూడా ఒకసారి జస్ట్ గివ్ సమ్ అష్యూరెన్స్. అమ్మ, మీరు అప్పుడు మన కింద స్థాయి రెవెన్యూ అధికారి పైన కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ని మన తరపున కూడా పూర్తిగా వివరణ చర్చ చేసిన తర్వాత తెలిసిన విషయంలో మనకి మీ పైన దాడి చేసే వాళ్ళు అధికారి కానీ ఎవరైనా సివిలియన్ కూడా వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తే ఖచ్చితంగా మీరు నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. బట్ ఆ పరిస్థితి ఇప్పుడు దాకా రాలేదా? గతంలో తర్వాత కూడా రావడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఇప్పుడు మన కలెక్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు చెప్పిన మీ మాటని కొద్దిగా నమ్మకం ఉండాలి. సో ఖచ్చితంగా మీకు ప్రామిస్ ఇవ్వడం జరిగిన డిప్యూటీ సీఎం గారి తరఫున అది పూర్తిగా కలెక్టర్ గారు ఇవ్వగలుగుతున్నాం. నేను చూస్తున్నాం ఈ పోలీస్ తరఫున మీకు ఏమీ ఇబ్బంది రాకూడదు. సార్ ఇంకా మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే చెప్పండి. సార్, నా పేరు శశి. నేను కొంతిల్ నుండి వచ్చాను సార్, హుకుంపేట మండలం డిస్ట్రిక్ట్. సార్, జీవో నెంబర్ 154లో అదే సార్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మీరు ఎక్కడి నుంచి వస్తారు సార్? హుకుంపేట మండలం కొంతిలి గ్రామం సార్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సార్. అదే జీవో నెంబర్ 154 తరఫున అదే జీవో నెంబర్ 154 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తీసేస్తారు ఏకంగా. సిఆర్టీలు కూడా ఉండేరు. సో అది పునరుద్ధీకరణ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును సార్, మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పాటు కదా, తీసేస్తారు. ఆశ్రమ్ స్కూల్ అమ్మా మీరు? అవును సార్. సార్ పిటిషన్ కూడా తీసుకొచ్చాను. అక్కడ అరవద్దు. పిలిపిస్తాం ఉండండి దయచేసి. సరే మా ఇది ఇట్స్ పాలసీ డెసిషన్ కదా. ఖచ్చితంగా మనం కూడా ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్స్ మనం ఇంప్రూవ్ ఎన్హాన్స్ చేయాలి అని గురించి అడుగుతున్నాము. ఖచ్చితంగా ఇది ఒక వేదిక నుంచి మనం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి రికమెండేషన్ ఖచ్చితంగా పంపిస్తాం పాజిటివ్. సరేనా? సమగ్ర శిక్ష కింద ఉందమ్మా ఇది? లేదు సార్, ఇప్పుడు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో 11 మండలాల్లో ఏ స్కూల్లో కూడా ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లేదు సార్. ఆశ్రమ్ స్కూల్ అది. ఓకే, అవును సార్. సో ఇది దృష్టిలో తీసుకొని మమ్మల్ని కాదు అది ఫార్మేటివ్ ఇయర్స్ లో ఖచ్చితంగా అది ఉంటే బాగుంటుంది. పిల్లలు ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాను. ఫాలో అప్ చేద్దాం, నేను మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ లో ఎవరన్నా పెట్టి మాట్లాడండి. ఇక్కడ ఎవరొకరు మాట్లాడండి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారికి పెద్దలకు పాదవీధి వందనాలు. మా ఐటీడీ అంబులెన్స్ డ్రైవర్లు మేము. మాకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ మాకు 24 hours డ్యూటీ అవుతుంది. కానీ మాకు ఎటువంటి మనకి పిఎఫ్లు కానీ ఏమి కానీ లేదు. అలాంటిది 24 గంటలు ఒకే డ్రైవర్ అలాగే చేస్తున్నాం సార్. ఆ 24 గంటలు అది 108కి అయితే ఒక ఇద్దరు ఉంటారు సార్. మాకు ఐటీడీ అంబులెన్స్ డ్రైవర్లకి 11 మండలాలకి 36 మంది ఉన్నాం సార్. అందులోని మేము 24 గంటలు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఫోన్ రాగానే అరగంటలోకే మేము వెళ్ళడం జరుగుతుంది. అవును సార్, ఎందుకంటే మాకు శాలరీ విషయం అయితే 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే 108కి 5 సంవత్సరాలు చేసి సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇంకా 5,000 10,000 పెంచారు సార్. మాకు ఇప్పటికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది సార్ సర్వీస్ అయ్యి. ఒక్క నిమిషం, ఇందాకనే మీరు డిప్యూటీ సీఎం గారికి చెప్పారు, కలెక్టర్ గారికి కూడా చెప్పారు. కలెక్టర్ గారికి డిప్యూటీ సీఎం గారు మీకు చెప్పారు కాబట్టి సార్ ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇట్లాంటి ఐటీడీకి స్పెసిఫిక్ గా ఒక గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇట్లాంటి అంబులెన్సెస్ అండ్ అంబులెన్స్ డ్రైవర్స్ కోసం ఇస్తారు సార్. అంబులెన్సెస్ బీన్ సప్లైడ్ బై ద ఎన్హెచ్ఎం సార్. దాంట్లో మెయింటెనెన్స్ కి ఒక అంబులెన్స్ కి సే 28,000 or 18,000 ఇస్తాను సార్. దాంట్లో వీ హ్యావ్ టు
క్యాటర్ టు ద శాలరీ, తర్వాత డీజిల్ అండ్ మెయింటెనెన్స్ అన్ని చూసుకోవాలి సార్. సో దానివల్ల ఇది దిస్ ఇస్ నాట్ అవుట్సోర్సింగ్ జాబ్ కానీ మనం అట్లా రిక్రూట్ చేయలేదు సార్. సో వీఆర్ రిటర్న్ టు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్. ఇది వీళ్ళు అడుగుతున్నది వాస్తవం సార్. 15,000 వరకు 24/7 పనిచేయాల్సి ఉంటుంది సార్. మనం రైజ్ చేసి కొంచెం ఎన్హాన్స్ చేస్తే ఇట్ బి గుడ్. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో ఖచ్చితంగా రేపే ఒకసారి మాట్లాడి ఎన్హెచ్ఎం కింద, అంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న కార్యక్రమం ఇది, అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించి 108లో ఉన్న డ్రైవర్స్కి ఫస్ట్ ఫేజ్లో వీ హ్యావ్ అప్రూవ్డ్ ఆల్ ద కేసెస్ సార్. సో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మనం అడిగాం సార్, కొంతమంది విడిపోయారని కోసము మనకి మళ్ళీ ఎన్యూమరేషన్స్కి పర్మిషన్ ఇచ్చారు సార్. వీ హ్యావ్ సెంట్ 3,200 అక్రాస్ ద డిస్ట్రిక్ట్ విడిపోయిన వాళ్ళు పంపించడం జరిగింది సార్. సో దీనిలో ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ విత్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అప్రూవల్ సార్. బట్ మధ్యలో ఎండి హౌసింగ్కి మాట్లాడాను సార్. మిగిలిన జిల్లాలో కొన్ని అరౌండ్ 1,800 కోటాలు ఉన్నాయి సార్. సో ఐ వాస్ట్ దట్ టు బి ట్రాన్స్ఫర్ టు ఏఎస్ఆర్ సార్. సో 3,800లో అట్లీస్ట్ 1,800 వీ కెన్ శాంక్షన్. హలో సార్, డిప్యూటీ సీఎం గారికి నమస్కారం సార్. నా పేరు సెగ్గే రామారావు సార్. మాది పెదబయలు మండలం, పెదకోడపల్లి బంగారుపుట్టు గ్రామం సార్. మా పక్క గ్రామం అయినటువంటి డూరుపల్లి గ్రామంలో సుమారుగా 30 కుటుంబాలు ఉంటుంది సార్. అందులో 150 జనాభా ఉంటుంది. 10-15 మంది పిల్లలు. ఎవరు మాట్లాడేది ఎక్కడ తెలియదు సార్. ఓకే, చెప్పండి. 10-15 మంది పిల్లలు ఉంటారు సార్. వారు స్కూల్కి వెళ్ళాలంటే మధ్యలో గడ్డ ఉంటుంది సార్. ఆ గడ్డ దాటి వెళ్ళాల్సి వస్తుంది. వర్షాకాలంలో అయితే కంప్లీట్గా ఒక 4 months వరకు వారు ఇంటికే పరిమితం అవుతా ఉన్నారు. చిన్న మినీ బ్రిడ్జి నిర్మించగలిగితే పిల్లలకి కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను సార్. సార్ నమస్తే సార్. ఒక నిమిషం. అది గడ్డ పైన బ్రిడ్జ్ కావాలి, ఎందుకంటే చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్కి మామూలుగా ఎంత ఖర్చు వస్తుంది మీ అంచనా మేరకు? రఫ్గా ఎంత రావచ్చు? ఎన్ని మీటర్లు ఉంటుంది వెడల్పు? అది వాళ్ళకి తెలుసు, చెప్తారు. ఒక 10 మీటర్లు ఉంటుందా? 25 మీటర్స్కి ఎంత వస్తుంది బాలునాయక్ గారు? ఎంత రావాలి? 20-25 ఉండొచ్చు సార్ మీటర్స్. డబ్బు చెప్పండి సార్, ఇది ఎంత పడుతుంది? 1.5. సో డిప్యూటీ సీఎం గారు డిసైడ్ చేయాలి సార్. ఎంతమంది పిల్లలు దాటుతారు అది? 10-15 మంది ఉండొచ్చు సార్. అంటే మధ్యలో గడ్డ ఉంది సార్, దానివల్ల ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు? అవును సార్. ఒకసారి రిపీట్ తెప్పించుకొని మాట్లాడదు, ఎందుకంటే అది ఎవరికి ఐడియా లేదు. మీరు చెప్పి మీకు కూడా సరిగ్గా ఐడియా లేదు ఎంత సైజు బ్రిడ్జ్ అని. ఒకసారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకొని దాని మీద స్పందిస్తాం. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ ఇక్కడ సార్. నమస్తే సార్. మిమ్మల్ని కలవడానికి 7 సంవత్సరాలు పట్టింది సార్. చెప్పండి. సార్ నా పేరు ఎడ్లప్పారావు సార్. మాది వంట్లమామిడి గ్రామం. నేను దివ్యాంగుల యూనియన్ ప్రెసిడెంట్ సార్. నేను సార్ మా దివ్యాంగులకు సంబంధించి నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, కానీ నా సమస్య కోసం మాట్లాడండి సార్. ఈరోజు మాకు ఇల్లు కట్టుకోవాలంటే దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకంటే కరెక్ట్గా ఉన్న వ్యక్తులే కట్టుకోలేరు సార్. కనుక మాకు 5 లక్షలు గ్రాంట్ చేసే విధంగా మీరు కొంచెం ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే హౌసింగ్ విషయంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అందులో నాకు కూడా ఇల్లు లేదు సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు. అలాంటి విషయాలన్నీ చాలా చెప్పాలి కానీ సార్ అందులో గత ప్రభుత్వంలోని బ్యాక్లాగ్ పోస్టులు సార్, ప్రతి సంవత్సరం టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు తీసేవారు సార్. అవి కూడా గత ప్రభుత్వంలో ఆపేశారు. మరి ఇక నుండి అయినా సరే మా దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఇప్పించండి సార్. అలాగే వివాహ ప్రోత్సాహకాలు కూడా కొద్ది పెంచే విధంగా చూడండి సార్, ప్లీజ్ సార్. అలాగే మాకు స్ట్రైకర్ లోన్ సార్, అవి ఆపేసి ఉన్నారు సార్. కొద్దిగా స్ట్రైకర్ లోన్లు కూడా సబ్సిడీ లోన్లు సార్, అవి సబ్సిడీ కింద ఇచ్చేసేవి. ఏంటిది స్ట్రైకర్ లోన్ ఏంటి? అదే సార్ స్ట్రైకర్ సార్. ఓకే, సబ్సిడీ లోన్లు సార్ అవి.
సబ్సిడీ లోన్లు సార్. అదే విధంగా హౌసింగ్ విషయంలో మాత్రం కొద్దిగా ఆలోచన చేయండి సార్. సార్ ఎస్. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ హౌసింగ్ కింద మన పిఎం జన్మన్లో 2,39,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతే కదా. సో దాని నుంచి అదనపుగా 1,00,000 రూపాయలు మనం ప్రభుత్వం ప్రకటన చేరింది. సో దాని నుంచి ఉంటున్న ఇప్పుడు మీకు కావాలి అడిషనల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేయడం సార్. అది పీటీజీ కులస్తులకే అది వర్తిస్తుంది అంటున్నారు సార్. మాకైతే అవుతుంది సార్. జనరల్ అవుతుంది ఆల్ ఎస్సీస్ ఎస్టీస్ కి ఎస్పెషల్లీ మనకున్న ఐటీడీఏలో 1,00,000 రూపాయల వరకు, ప్లెయిన్ ఏరియాస్ లో 75,000 రూపాయల వరకు అదనపుగా గవర్నమెంట్ శాంక్షన్ చేసి జీవో అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అదనపుగా వస్తుంది మనం అడుగుతాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి అధికారులందరికీ కొంతమంది వెనకాల ఎవరు పిటిషన్స్ ఉన్నాయో దయచేసి వాళ్ళు పిటిషన్స్ తీసుకోండి అందరూ ఎవరైనా వెళ్ళి. అండ్ నాకు ఒక్కటేనంటే ఇక్కడ ఒక నిమిషం, ఇది ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల సెక్యూరిటీ క్లియరెన్స్ 233కే క్లియర్ చేసేయాలి. వినండి ఒక్క నిమిషం. విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుందని ఇది సెక్యూరిటీ క్లియరెన్స్ వల్ల అది కొంచెం మామూలు మెట్ట ప్రాంతాల కంటే కూడా ఏజెన్సీ ప్రాంతాలు తొందరగా క్లియర్, అందుకనే వెంటనే బయలుదేరాల్సి వస్తుంది. ఒకసారి మీకు దయచేసి ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో పిటిషన్స్ అన్ని పేషి అధికారులు కూడా తెలియజేస్తాను. ఒకసారి మీరు అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని స్థానిక అధికార యంత్రాంగం నుంచి ఒకసారి మీరు కలెక్టర్ గారి దృష్టికి ఎవరైతే ఏ సమస్యలు అయితే చెప్పారో కలెక్టర్ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి మీరు ఫాలోఅప్ చేయండి దయచేసి. ఓకే, మీరు చెప్పండి. మీ మాటతో ముగిద్దాం. చెప్పండి. చెప్పండి. ఒక్కసారి మైక్ ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు ఒక్కరికి మైక్ ఇవ్వండి. అరవద్దు, అంతమంది అరిస్తే లాభం, ఒక్కలే మాట్లాడు. హలో, ముందుగా నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. నేను జనసేన కార్యకర్తను. నాకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్ట్ గా పదవి ఇచ్చున్నారు కాబట్టి నా పదవికి న్యాయం చేయాలని రైతుల తరపున ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలో మాకు కాపీలు, మిరియాలు, పసుపు పంట బాగా పండింది సార్. మీ దయ వల్ల బల్లవ్ గారు గ్రామంలో అలాగే అంత కోపంగా మాట్లాడు, ప్రశాంతంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా మాట్లాడు సార్. మేము ఎంతో కష్టపడి, నీ కోపానికి మైక్ కూడా పనిచేయట్లా. హలో హలో సార్, ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నాం సార్. అయితే ఒక్క మాట రైతులందరూ కూడా బాగా వినండి సార్. మేము వెళ్ళిన తర్వాత ఉదాహరణకు ఒక బస్తా 50 కేజీలు తూగుతుంది సార్. 50 కేజీలు తూగితే ఆ సావుకారు ఏం చేస్తున్నారంటే 5 కేజీలు తారం కొడుతున్నారు సార్. అంటే 5 కేజీలు తగ్గించి 45 కేజీలు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు సార్. ఉదాహరణకు మిరియాలు 650 రూపాయలు ఉన్నది సార్. అయితే 5 కేజీలు పోతే 4,000 రూపాయల దాకా పోతుంది సార్. కాబట్టి మన గవర్నమెంట్ సంస్థ వారే ఈ పసుపు, మిరియాలు, కాపీలు కానీ పంట కొన్నట్లయితే మేము ఒక బస్తా 50 కేజీలకే 4,000 రూపాయలు నష్టపోతున్నాం సార్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం కొంచెం ఆలోచించాలి సార్. ఒక బస్తాకి ఎన్ని పడతాయి మిరియాలు? మీరు లాక్కోకండి, మీరే పొలిటికల్ లీడర్స్ అండి, మీరే లాక్కొని ఎలా చేస్తే ఎట్లా? రేపు పొద్దున్న మీరు రోడ్ల మీదకి వెళ్ళాలంటే మీరు గొడవలు పెడితే ఎట్లా? మీరు మైక్ తీసుకోగానే దాడి చేసినట్టు మాట్లాడితే ప్రశాంత్. కోపడితే రోడ్లు వస్తాయా? కోపడితే సమస్యలు తీరుతాయా? అర్థవంతంగా మాట్లాడితే కదా. ఏం చెప్పు, ఊదకుండా చెప్పు. దానికి అందరూ ఊతున్నారు మైక్లో, మాట్లాడండి, ఊదొద్దు. చెప్పండి. సారీ నా దేవుడు, నేను కొత్త మాడేం భాస్కర్ని సార్. మాది ఆంజనేయ శనివారం పంచాయతీ, చింతపల్లి మండలం. నేను హైదరాబాద్ 20 సంవత్సరాలు పనిచేశాను సార్. నాది కొత్త మాడేం గ్రామము, ఆంజనేయ శనివారం పంచాయతీ, చింతపల్లి మండలం సార్. నేను గోపాల్ సినిమాకు వచ్చాను సార్. వస్తే 250 టికెట్ కొన్నాను, పాసు. సారీ సార్, ఓకే సార్, ఓకే సార్. అంటే నాకు 3 గ్రామాలు ఉన్నాయి సార్. ఆంజనేయ శనివారం పంచాయతీ, శనివారం పంచాయతీ సార్, కొత్త మాడెం, పాత మాడెం, తర్వాత గున్న మామిడి సార్. 6 కిలోమీటర్ రోడ్డు, 6 కిలోమీటర్ రోడ్డు మాకు కావాలి సార్. ఇందాక పెద్ద వాళ్ళకి అక్కడ ఇచ్చాం సార్ సిలుపు. ఇక్కడ ఉన్న
మా పోలీసు శాఖ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నా దేవుడికి ధన్యవాదాలు. ఉంటాను. ఓకే ఓకే మైక్ నేను మాట్లాడుతాను. కాపేడు చాలు కాపేడు. ఏం చెప్పాను మీ ఇట్లా అయితే కష్టమే. కూర్చొని అరవద్దా? ఏంటి సమస్య ఏంటి చెప్పండి, దేని గురించి? సార్ నమస్తే సార్, నేను లోకల్ జనసేన లీడర్ సార్. మీకోసం నేను నడిచి వచ్చాను సార్. నేను నడిచి వచ్చాను. కానీ ఒక విషయం సార్, విని చెప్పాను. మీరు గొడవ పెట్టకుండా మామూలుగా మాట్లాడండి. మా లోకల్లో మరి రోడ్లు పడలేదు సార్, చాలా మంది బాధపడుతున్నారు. అదే కదా, రోడ్లు ఒకేసారి ఎలా వేస్తాం? మరి 1 by 1 రోడ్లు వేస్తాం కదా సార్. వేయించాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. ఇంకొక విషయం సార్, పెన్షన్తో బాధపడుతున్నారు సార్. పెన్షన్ కావాలి సార్, పెన్షన్. తర్వాత ఆర్టీఆర్లో బాధపడుతున్నారు సార్. సిఆర్టీలు కొందరికి మీరు కోపంతో మైక్ అటు ఇటు ఊపేస్తాను, మాట వినిపించట్లేదు. ఓకే, మీరందరూ పార్టీ తరపించున్నారు కదా, మీరందరూ మీకు ఒక లీడర్ ఉన్నారు కదా, ఆయన ద్వారా మీ రిప్రజెంటేషన్స్ అన్ని, మీ పిటిషన్స్ అన్ని పంపించండి, నేను ఫాలోఅప్ చేస్తాను. మీ అందరికీ జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు ముగించుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ, అది లక్షల మంది జనం మధ్య కాదు, మన నందిగరు గ్రామంలో డోలీ మోతలకు కూడా డోలీ మోతలతోటి సతమతమయ్యే గ్రామానికి విముక్తి కల్పించి, అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను మీ ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం, ఏమవుద్దో కూడా తెలియదు. కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలు చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జలజీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే, ఇక్కడ సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే, ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే, ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా, ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 మన పార్వతీపురం ఎన్ని చేసాం సార్? హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్? లాస్ట్ 2 years నుంచి ఈ రోజు దాకా ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవున రోడ్లకు వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే, ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని, ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. అలాగే మీరందరూ, నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే, మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు, ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించండి. మీరు
అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ సర్పంచులు కానీ నేను పార్టీ చూడలేదు, వీళ్ళు మనకు ఓట్లు వేసారా లేదా చూడలేదు. మీరు మా అన్నదమ్ముల మా ఆడపడుచులు అదే చూశాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్లు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్లు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. కాకపోతే ఒకసారి నా ఒక్కడిదే కాదు కదా సెక్యూరిటీ, ఒకసారి అధికారులు కూడా వెళ్ళాలి, పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్ళాలి, కమాండోస్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత మీటింగులు ముగించేస్తాం. మీరు అనుకోవచ్చు ఎందుకు సాయంత్రం దాకా ఉండడం, 2 దాకా 3 తర్వాత వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ ప్రోటోకాల్. ఎందుకంటే గతంలో ల్యాండ్ మైన్స్ పెట్టేవాళ్ళు, కొన్ని గొడవలు జరిగాయి, వీటన్నిటి వల్ల. ప్రస్తుతం మీకు గిరిజన హక్కులకి భంగం వాటిల్లకుండా మీ హక్కుల్ని పెంపొందించేలాగే, మీ హక్కులు బలంగా ఉండేలాగే నేను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలు అర్థం చేసుకున్నాను కాబట్టే రాని ఎయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం. ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం పట్టి చేయించామంటాయి. అలాగే జల్ జీవన్ మిషన్ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు 4,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చేస్తే 26 కోట్లకి 28 కోట్లకు డబ్బులు ఇస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదు. దాన్ని ఈ రోజున 4,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి వదిలేశారు. అదే మన ప్రభుత్వం రాగానే కూర్చోబెట్టి కనీసం మీరు చూస్తున్నారు దాటిపొట్టున జేజీఎం ఇవి చూస్తున్నాం, ఇంటికి కనీసం 55 లీటర్ల నీళ్లు రావాలన్న ఆశ ఉంది దీనికి. ఇది మరింతగా ముందుకు తీసుకెళ్తాం. కనీస వసతులు, కనీస రోడ్లు, మీరు దారి పొడవునా నాకు వచ్చేది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్య ఉంది, లేదంటే స్కూల్ బిల్డింగ్లో సమస్యలు ఉన్నాయి, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ సమస్యలు ఉన్నాయి. అలాగే కూర్చోబెట్టి పెన్షన్స్ సరిగ్గా కొంతమందికి రావట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల చేత సమీక్షలు జరుపుతూ మీ సమస్యని తీర్చడానికి అనుక్షణం మేము పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు మా మీద ఈ ప్రాంతంలో ప్రత్యేకించి కూటమిని గెలిపించకపోయినప్పటికీ కూడా మీకోసం మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనస్ఫూర్తిగా మీకోసం ఉంటాం, మీకోసం పనిచేస్తాం. అలాగే మార్గం మధ్యలో ఓనూరు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలను కూడా పరిశీలించాను. ఆ ఫ్లోరింగ్తో పాటు మరమ్మతులు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఆ ఫ్లోరింగ్తో మరమ్మతులు కూడా ఉంటే వదిలేశారు. మధ్యాహ్న భోజనం తయారీకి ఏర్పాటు చేసిన వంటశాల కిచెన్ గత ప్రభుత్వంలో సగం పరక పనులు చేసి వదిలేశారు. వీటన్నిటికీ కూడా వెంటనే నిధుల్ని మనం మంజూరు చేస్తా ఉన్నాం వీటి పనులు అవ్వడానికి. అలాగే నందిగారు నుంచి పిల్లలు చదువుకునేందుకు ఓనూరు వరకు వెళ్లాల్సి వస్తుంది. అంగన్వాడీ కేంద్రానికి కూడా తల్లులు తమ పిల్లల్ని ఓనూరు వరకు తప్పడం లేదు. పిల్లలు గ్రామస్తుల కోరిక మేరకు నందిగరువులోనే పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా ఉన్నాం. అలాగే కొత్తపాలెం గ్రామం ప్రజలు జరిగిన విజ్ఞప్తులు ఏంటంటే, ఒకటి ఒంటూరు జంక్షన్ నుండి కొత్తపాలెం గ్రామానికి 1.6 కిలోమీటర్ రోడ్డు జీరాంజీ, ఇప్పుడు నరేగా ఇది ఇప్పుడు పేరు మారి దీని పేరు జీరాంజీ పథకం కింద దీన్ని శాంక్షన్ చేస్తున్నాం ఈ కార్యక్రమం. అలాగే అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా ఉన్న ఈ కొత్తపాలెం గ్రామ ప్రజల్లో అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగ్ కూడా ప్రభుత్వం నుండి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. అలాగే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఎంవిఎస్ స్కీమ్స్ పాటు మల్టీ విలేజ్ స్కీమ్స్, ఒక గ్రామాన్ని కాదు ఒక గ్రామాల సముదాయాన్ని కలిపి గ్రూప్ని కలిపి ఎంవిఎస్ స్కీమ్ ఇది. వాటితో పాటు నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి అడిగింది, జల్ జీవన్ మిషన్ మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా ఇండివిజువల్ ప్రతి ఇండిపెండెంట్గా ఉన్న గ్రామానికి, విడివిడిగా ఉన్న గ్రామాలకి, పంచాయతీలకి, ఆ గ్రామాలకి ఏం చేయాలని కూర్చున్నప్పుడు నేను ముందుగా ముఖ్యమంత్రి గారిని అడిగి నేను నిన్న క్యాబినెట్లో పెట్టడం జరిగింది. అది 3,000 గ్రామాలకి, గొంతుండిపోయిన గ్రామాలకి. మీరు చెప్తా ఉన్నారు కొంచెం మాకు నీళ్లు లేవు, ఇందాక మీరమ్మ ఎవరు చెప్తా ఉన్నారు ఇక్కడ మా కిందకి పోయి మేము తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి గ్రామాలని గుర్తించి మీకు వెంటనే నీటి సదుపాయం సాధ్యమైనంత త్వరలో కూర్చొని ఏర్పాటు చేసే బాధ్యత కోసం మేము 3,000 గ్రామాలని నిన్న క్యాబినెట్లో శాంక్షన్ చేయించాం. ఆ పనులు కూడా జరుగుతాయి. అలాగే రేషన్ షాప్కి బిల్డింగ్ కావాలని కోరారు. అలాగే గిరిజన కోఆపరేటివ్ కౌన్సిల్ ద్వారా, జీసీసీ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే దీన్ని మంజూరు చేస్తూ ఉంది. అలాగే పాడేరు నుండి నేను వచ్చేటప్పుడు దారిలో నర్తనపల్లి,
కిండంగి, ఓనూరు, అలాగే నందిగరు మనం చూసాం. శానిటేషన్ మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి చేపడుతున్న మ్యాజిక్ డ్రైన్స్ని ఇందాక మీరు అడుగుతున్నారు, మన నందిగరులో కొంచెం డ్రైన్స్ బాగలేవంటే అది వెంటనే దానికి మ్యాజిక్ డ్రైన్స్ అని చేయిస్తాం. అది వెంటనే శాంక్షన్ చేయమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే పిఆర్ కమిషనర్ గారిని, అలా జిల్లా కలెక్టర్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను ప్రజల తరపు నుంచి. దయచేసి వాటిని మంజూరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే కిండంగి గ్రామానికి చెందిన సుశీల్ గారు, మీకు మీ ఇల్లు శాంక్షన్ వెంటనే చేయిస్తాం, అది పిఎం జన్మన్ ద్వారా వెంటనే చేయిస్తాం. అలాగే తీయగడ్డ గ్రామం నుంచి ఓనూరు నుండి 3 కిలోమీటర్ల రోడ్డు కావాలని అడిగారు. దీన్ని పరిగణలో తీసుకుని ఒక్కసారి డీటెయిల్గా పరిశీలించి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే జేజీఎం ద్వారా 5 లక్షలతో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. దీన్ని నిన్న క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదించాం. ఈ తీయగడ్డ గ్రామం ఉంది నిన్న ఆమోదించిన గ్రామాలు, క్యాబినెట్లో ఆమోదించిన గ్రామాలు. అలాగే ఓనూరుకు సంబంధించిన కొర్ర లక్ష్మి గారు, మీరు కూడా అడిగారు, దీనికి మ్యాజిక్ డ్రైన్ శాంక్షన్ వెంటనే ఏర్పాటు చేస్తాం. అలాగే వంట్లమామిడి గ్రామానికి కూడా నిన్న వంట్లమామిడి గ్రామస్తులు కూడా నన్ను అడిగింది అంటే మాకు నీటి ఇబ్బందులు ఉన్నాయంటే అది కూడా జేజీఎం ద్వారా నిధులు మంజూరు చేశాం. ఖచ్చితంగా అది మీ గ్రామం ఉంది, అది కూడా నీటి సమస్య తీరుద్ది. అలాగే చంద్రరావు గారు, మీరు సికిల్ సెల్ ఎనీమియా మీరా మాట్లాడతా బాబు? అక్కడ ఎవరు వచ్చారు? సికిల్ సెల్ ఎనీమియా అది నేను ప్రత్యేకించి మిమ్మల్ని మీరు ఒకసారి ఇట్రండి. మెల్లిగారు మీరు అక్కడ ఉన్నారు సార్. కూర్చోబెట్టండి. అలాగే పాడేరులో కిల్లో కుమార్ గారు ఇంటి మీద నుండి కరెంటు వైర్లని తీయించేస్తాం. నేను అధికారులు కూడా చెప్పి 2 రోజులు దయచేసి ఈ సమస్యని పరిష్కరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే జీవో నెంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేయమని అడిగారు. దీన్ని ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే దీని క్యాబినెట్ కూడా మాట్లాడతాను. 100% రిజర్వేషన్ ఫర్ ట్రైబల్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ అండ్ ఈ ఎస్పెషల్లీ టీచర్స్ది ఎట్లా చేయాలని దీన్ని ఖచ్చితంగా ముందు అదే తెలియజేస్తాను. దానికి పంగి చంటి ఏమడిగారు? పంగి చంటి గారా మీరే చెప్పింది? పంగి దావి చంటి మీ పేరు? ఓకే. ఆ కరెంట్ వైర్లు పోతా ఉన్నాయన్నాను కదా, అది చెప్పి వినండి. అది మీరు చెప్పారు, అది విన్నా. దాన్ని కూడా వెంటనే అధికార యంత్రాంగం చెప్పి మీకు తీయించేస్తాం, పరిష్కారం చేస్తాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోమారు ఎక్కడ లక్షల మంది జనం మధ్య కాదు, నేను మీ మధ్య మన నందిగారు గ్రామం మధ్య జరుపుకోవడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి. రాంబాబు అన్న కరణ్ కుమార్కి మీరు మంచి అంటే 5 లక్షలు మీరు స్పాన్సర్ చేస్తే మేము ఎంతో ఆనందించామన్నా. కరుణ్ కుమార్ బ్లైండ్ క్రికెట్ కరుణ్ కుమార్ సార్ పంచాయతీ వంటల మామిడే అమౌంట్ మీరు 5 లక్షలు స్పాన్సర్ చేసేదన్న. వాళ్ళు చాలా పూర్ పేమెంట్ క్రికెట్ ఈ పంచాయతీ అంటే అడిగితల బాటే కార్యక్రమంలో ఈ మా పంచాయతీలో మంచి రోడ్డు వేసినందుకన్నా మా పంచాయతీ తరపున నిజంగా మేము రుణపడి ఉన్నాం. మరి అయ్యా పవన్ అన్న, మరి గతంలో పాంగి కరుణ్ కుమారి బ్లైండ్ క్రికెట్లో కూడా 5 లక్షలు స్పాన్సర్ చేశారు మన పవన్ అన్న. నిజంగా అంత మంచి మనసు ఉన్నటువంటి పవన్ అన్న ఈ గిరిజన ప్రాంతంలో ఈ అన్న ద్వారా అడవి తల్లి బాట కార్యక్రమంలో మా ఈ గిరిజన ప్రాంతంలో డోలు మోతులు లేకుండా ఆ రోడ్లు, మంచినీళ్ళు, అలాగే 2.0 అంటే జనరల్ హౌసెస్ కూడా త్వరలో ఇస్తామని అన్నగారు చెప్పడం జరిగింది. నిజంగా మేము గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటామన్నా. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతంలో నిజంగా ఎప్పుడు ఎన్నడలేని స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కూడా ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం అనేది నిజంగా ఇది కలలో కూడా మేము ఊహించలేదన్నా. ఖచ్చితంగా మా ప్రజలందరూ కూడా మా ప్రజల తరపున మేము రుణపడి ఉంటామన్నా. మరి మా పంచాయతీలు 18 గ్రామాలు ఉన్నాయన్నా. కొన్ని స్కూల్స్ లేని గ్రామాలు జోడూరు, అలాగే నందిగారు అని గతంలో కూడా మేము ఆర్జించి పెట్టడం జరిగిందన్న. అలాగే ఇక్కడ ఆర్ఏపర్ పట్టలు అనేది కొంతమంది మాకు 50 పట్టలు ఉండిపోయింది అన్న, అవి కూడా మాకు క్లియర్ చేస్తారని మేము ఈ సభాముఖంగా కోరుతున్నామన్న. థ్యాంక్ యూ అన్న, మరి ధన్యవాదాలన్న. ఇక్కడ అమ్మ
మీకు నేను ఫాలోఅప్ చేస్తాను. మీరు ధైర్యంగా ఉన్నా, మీరు భయపడకండి, చేస్తాను. అలాగే ప్రతి సమస్యకి మీరు కొంతమంది ఒకళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా అర్జీలు ఇస్తుంటే దయచేసి తీసుకోమని చెప్పండి, ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా. అలాగే ఆ అబ్బాయి కూడా ఏంటి కావాలో ఒకసారి అడగండి, తను ఏం కావాలి చేద్దాం తర్వాత.